హోప్ హోప్ అండ్ గ్లోరీ ఇది హాలీవుడ్ ఫిలిం 1987 ఆ టైంలో వచ్చిన ఒక ఫిలిం బ్యూటిఫుల్గా ఉంది. 100% చూడాల్సిన సినిమా. అండ్ ఒక వార్ బ్యాక్డ్రాప్ ఫిలిం కాబట్టి వార్ ఫిలిమ్స్ అంటే నాకు ఇష్టం, చాలా ఇష్టం. అండ్ చాలామందికి కూడా ఇష్టం వార్ ఫిలిమ్స్ అంటే. అలాంటి వాళ్ళ కోసం ఈ ఫిలిం అనమాట. ఈ ఫిలిం మెయిన్ కాన్సెప్ట్ ఏంటిదంటే, అదే టైంలో ఈ బ్రిటిష్ వాళ్ళ ప్లేస్లో జరుగుతున్న ఒక కథ. బ్రిటిష్ వాళ్ళు వరల్డ్ వార్ 2 జరుగుతున్న టైంలో అందరూ సోల్జర్స్, అంటే ఇంటి నుంచి ఉన్న, అంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఆర్మీలోకి జాయిన్ అవ్వాలి. సో అప్పుడు ఈ ఫ్యామిలీ హీరో అంటే చిన్న పిల్లగాడు అంటే ఒక 14-12 ఇయర్స్ ఉన్న ఒక, ఇంకా తక్కువ యాక్చువల్గా 10 ఇయర్స్ ఉన్న ఒక అబ్బాయి అండ్ వాళ్ళ సిస్టరు అండ్ వాళ్ళ మదరు, ఇంకో సిస్టర్, పెద్ద సిస్టర్. సో ఈ నలుగురు ఫ్యామిలీ. సో వాళ్ళు ఒక ఇంట్లో ఉంటారు, ఎందుకంటే వాళ్ళ డాడీ వార్కి వెళ్ళింది కాబట్టి. ఆ వార్ టైంలో, ఈ వార్ జరుగుతున్న టైంలో ఒక కాలనీలో జరుగుతుంది. ఈ కాలనీ ఏదైతే ఉందో ఆ కాలనీలో అప్పుడప్పుడు బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. ఎందుకంటే వార్ టైం కాబట్టి ఎక్కడి నుంచి బాంబు వస్తుందో తెలియదు. అట్లా బాంబ్ బ్లాస్ట్ అవుతూ ఉంటాయి ఆ కాలనీలోనే. ఈ బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంటాయి. అండ్ వీళ్ళు స్కూల్కి వెళ్ళినా కూడా ఈ మాస్క్లు, అంటే హెయిర్ మాస్క్స్ ఉంటాయి కదా, వాటిని వార్ టైంలో హెయిర్ మాస్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాటిని క్యారీ చేసుకుంటూ వీళ్ళు హీరో అండ్ వాళ్ళ చిన్న సిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్తూ ఉంటారు అనమాట. ఆ టైంలో చాలాసార్లు పక్కన ఇల్లులు ఏవైతే ఉన్నాయో అవి బాంబ్లా జరిగితే ఆ ఇల్లు మొత్తం కొలాప్స్ అయిపోతాయి. సో వాటిని, అంటే ఈ వార్ బ్యాక్డ్రాప్ని ఈ చిన్నపిల్లలు అండ్ వీళ్ళ ఫ్యామిలీ ఎట్లా వీళ్ళ చిన్నపిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ వార్ అనేది వీళ్ళు ఎట్లా ఎక్స్ప్లోర్ చేస్తారు ఏందనేది ఈ సినిమా అనమాట. ఎందుకంటే మనం ఒక ఒక పర్స్పెక్టివ్లో ఒక సోల్జర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తాం. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు చాలా పెయిన్ఫుల్గా అండ్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది స్టోరీ అనేది, అంటే చాలా ఎమోషనల్గా ఉంటుంది. చిన్నపిల్లలు చూసినప్పుడు ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఒక డిస్కవరీలా ఉంటుంది. అంటే అదేదో కొత్త కొత్త విషయం జరుగుతుంది, కొత్త విషయం తెలుసుకున్నప్పుడు చిన్నపిల్లల్లో ఉండే ఒక ఆనందం అండ్ ఎక్స్ప్లోరేషన్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ సినిమాకు స్పెషల్ ఇదే అనమాట. ఈ వార్ అండ్ హోప్ అండ్ గ్లోరీలో ఆ చిన్నపిల్లని పర్స్పెక్టివ్ నుంచి ఉండే స్టోరీ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అండ్ చాలా ఫన్నీ ఉంటుంది. ఈ సినిమా మొత్తం చాలా ఎమోషనల్గా అస్సలు ఉండదు. ఎమోషనల్గా అసలు వెరీ లీస్ట్ ఉంటుంది. అండ్ వాళ్ళ పెద్ద సిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆమెది కూడా, అండ్ వీళ్ళ చిన్న సిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆమెతో ఇంకా కామెడీ ఉంటుంది, అసలు ఎక్సలెంట్ కామెడీ ఉంటుంది. అండ్ వీళ్ళందరూ ఏమంటారు పర్ఫార్మెన్సెస్ అవన్నీ బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ వార్ బ్యాక్డ్రాప్ అయినప్పటికీ ఇది ఒక ఫ్యామిలీ ఫిలిం లాగా అనిపిస్తుంది మనకు చూసినప్పుడు. ఎందుకంటే వార్లో జరుగుతున్నప్పటికీ కూడా వీళ్ళ ఫ్యామిలీ డైనమిక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బేస్ చేసుకొని సినిమా రన్ అవుతూ ఉంటుంది. అండ్ బాగుంది సినిమా, నాకైతే సూపర్గా నచ్చింది. అండ్ ఇది ఆస్కార్ స్క్రీన్ ప్లే దాంట్లో వన్ ఆఫ్ ద ఫిలిం ఇది సెలెక్ట్ అయింది. సో అది ఈ స్పెషాలిటీ అబౌట్ దిస్ ఫిలిం. అండ్ ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉంది, ఇంగ్లీష్ సబ్టైటిల్స్ కూడా ఉన్నాయి. వీలైతే చూడండి, ఎందుకంటే ఇలాంటి ఫిలిం చూసినప్పుడు అంటే ప్రతిసారి మనం యుద్ధం జరగానే ఒక ఏడుపు ముఖం పెట్టేస్తాం, ఒక ఏమంటారు ఒక సింపతి, ఒక అంటే అది పెట్టినంత మాత్రాన వార్ అనేది మారదు. బట్ చూసే పర్స్పెక్టివ్ మనం మార్చుకొని దాన్ని ఒక పాజిటివ్ వేలో అండ్ ఒక కామెడీ వే అని చెప్పను. బట్ అంటే మనం కామెడీ నవ్వుకోవాల్సిన అవసరం లేదు, బట్ అట్లా అని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు. దాన్ని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో, అంటే ఒక స్పిరిట్ లాగా, అంటే ఒక మంచి అబ్జర్వేషన్ పర్స్పెక్టివ్లో వెళ్ళినప్పుడు ఏదైనా బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పే ఫిలిం అనమాట. వన్స్ నాకు అది వాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ అనిపించింది. సో మీరు కూడా చూడండి, చూసినప్పుడు మీకు కూడా అర్థమవుతుంది మీకేం అర్థమైందో అండ్ మీరు ఎట్లా అర్థం చేసుకున్నారో వీలైతే ఒక్క వర్డ్లో మీరు కూడా కామెంట్లో చేయవచ్చు. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.